అసలు కల్కి అంటే ఎవరు, కల్కి అవతారం అంటే ఏంటి అనేది పబ్లిక్ లో కూడా ఎంత అవగాహన ఉందో మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం. అతని స్టోరీని డెవలప్మెంట్ చేసుకుని విధానం ఎలాగుంటుంది, ఏ రకంగా ఉంటుంది అన్నది ఓ యాక్టింగ్ పెట్టి కల్కి ఖచ్చితంగా ఎబో యావరేజ్ స్టాక్ పడినా ఈజీగా 2000 దాటింది. 2000 కోట్లు 2000 కోట్లు సరదా దాటింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు చూడరంటారా? చూడాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి, దేవర, పుష్ప ఈ 3 సినిమాల్లో ఏ సినిమా కోసం పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో మనకైతే కామెంట్ చేయండి. అసలు కల్కి అంటే ఎవరు, కల్కి అవతారం అంటే ఏంటి అనేది పబ్లిక్ లో కూడా ఎంత అవగాహన ఉందో మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం. అసలు కల్కి సినిమా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, బాహుబలిని క్రాస్ చేస్తుందా లేదన్నది కూడా మనం అయితే సరే పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. మీరు కూడా మీ ఒపీనియన్ అయితే మాకు అయితే కామెంట్ చేయండి. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? నరేష్. నా కల్కి ట్రైలర్ చూసావా? చూసాం. మరి రేపు 27 సినిమా రిలీజ్ ఉంది కదా, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బాహుబలి రికార్డు బద్దలు కొడుతుంది అనుకుంటున్నావా? ప్రభాస్ కాబట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ పైన హైప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి హైప్స్ బాగానే ఉన్నాయి. ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. బాహుబలి రికార్డులు క్రాస్ చేసింది అంటావు? మేబీ చేయొచ్చు. నాగశ్విన్ ప్రీవియస్ మూవీస్ చూసినా కూడా అన్ని హిట్సే ఉన్నాయి. ఇంకా ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేస్తున్నారు కాబట్టి హిట్ అవ్వచ్చు, చెప్పలేము. పుష్ప 2 ఎందుకు వాయిదా పడింది అంటావు? అదే ప్రీవియస్గా రిలీజ్ చేసిన దాని డేట్స్ ప్రకారం ఇంకా షూటింగ్లో ఉందంటున్నారు. బట్ ఇంకా తెలీదు. ఇప్పుడు మొన్ననే పోస్ట్పోన్ చేశారు. మనకి తెలీదు. అంటే కల్కి దెబ్బకే పుష్ప పోస్ట్పోన్ చేసామంట అదే అంటున్నారు. డేట్స్ కూడా మార్చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అసలు కల్కి అంటే ఏం తెలుసు నీకు? కల్కి అవతారం గురించి అలా తెలుసా? తెలుసు. అంటే విష్ణు అవతారాల్లో ఆ బ్యాక్ డ్రాప్ లో అటు తీసుకెళ్లాలని చూస్తున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని. ఎన్నో అవతారం విష్ణుమూర్తి? 12 అవతారాలు అంటారు. తెలీదు. అందులో కల్కి అవతారం ఒకటి, విష్ణుమూర్తిది కల్కి అవతారం ఒకటి. ఇంకా దేవర, కల్కి, పుష్ప ఈ మూడిట్లో దేనికోసం వెయిట్ చేస్తున్నా? ఆబ్వియస్ గా కల్కి కోసం వెయిట్ చేస్తాం. కల్కి కోసం. ఈ మూడిట్లో ఏది బాగా హిట్ అవుతుంది అనుకుంటా? కల్కి. థ్యాంక్స్ అన్న. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. మీ పేరు? గోపి. గోపి గారు, ఇప్పుడు మనకి కల్కి ట్రైలర్ చూసారా? చూసాను. బాగుందా? చాలా బాగుంది. బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందంట. ఆఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ చేస్తుంది. రాజమౌళిని మించి నాగార్జున దూసుకెళ్తాడా? సినిమా మన ఇండియా స్టాండర్డ్స్ కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అది మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి. పుష్ప 2 ఎందుకు పోస్ట్పోన్ అయిందంటారు? అది మనకు తెలియదు. కల్కి దెబ్బకి అంటున్నారు కొంతమంది. అలా ఏం లేదు, ఒక అండర్స్టాండింగ్ తో చేసుకుంటారు కదా వాళ్ళైనా. సో ఒక అండర్స్టాండింగ్ తో అలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పుష్ప 2 పవన్ కళ్యాణ్ గారు వల్ల పోస్ట్పోన్ చేశారంటున్నారు. అలా ఏం లేదన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్తారు పుష్ప 2? వెళ్తారు. ఆఫ్ కోర్స్ మెగా ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదా, అందరూ వెళ్తారు. ఓకే. నెక్స్ట్ కల్కి అంటే అసలు ఎవరు? కల్కి అంటే మన మైథాలజీ ప్రకారం కలిని చంపే ఒక భగవంతుడు, 10వ అవతారం. విష్ణు 10వ అవతారం. సో అది ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ గా చూపిస్తే ఎలా ఉంటది ఒక థాట్. సో అది మన నాగశ్విన్ చేస్తున్నాడు. సో చాలా బాగుంది. రిలీజ్ స్టైల్ కూడా చాలా బాగుంది, చూశాను. అది ఆ కారు ఒక మనిషిలాగా అవటం, ట్రాన్స్ఫార్మర్స్ లో మనం చూపించినట్టు, అది ఇంకా చాలా బాగుంది ఆ షాట్. ప్రభాస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. లుక్స్ చాలా బాగున్నాయి. రీసెంట్ మూవీస్ కంటే కూడా చాలా బాగున్నాయి లుక్స్. కొంచెం గ్లామర్ గా చూపించారు బాగా. మరి ఏ థియేటర్కి వెళ్తున్నారు? మనకి టికెట్ దొరికితే చాలు ఫస్ట్. ఐమాక్స్ కి అయితే పక్కా ట్రై చేస్తాం, దొరకాలని కోరుకుంటున్నాను. దొరికితే పక్కా ఐమాక్స్ కి వెళ్ళిపోతాం. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తేనా. మీ పేరు? మహేష్. మహేష్ గారు, ఇప్పుడు కల్కి ట్రైలర్ చూసారా? చూసాను. ఎట్లా ఉంది ట్రైలర్? చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ బాలీవుడ్ లో కాకుండా కొంచెం ఎక్స్టర్నల్ స్టాండర్డ్స్, అంటే కొంచెం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్టుంది. కాన్సెప్ట్ కూడా బాగుంది. ఎక్కువ జనాల్ని అది ఇది పెట్టకుండా ఒకే కాన్సెప్ట్. బ్రహ్మానందం గారు కూడా ఉన్నట్టున్నారు. బ్రహ్మానందం గారు ఉన్న డైలాగ్ చెప్తారు కదా, ఏదో 1,00,000 రూపాయలు కావాలన్నప్పుడు 1 మిలియన్ అంటే ఇచ్చేయాలా లేదా, ఏదో డైలాగ్ ఉంటది, నాకు గుర్తులేదు. బాగుంది, ఒకటే షాట్ బ్రహ్మానందం గారిది. కానీ చాలా రోజుల తర్వాత చూడటం బాగుంది. ఎప్పుడో దూకుడు, పాషా ఆ టైం తర్వాత ఇంకా ఆయన అసలు పెద్దగా సినిమాలో చూడాల. కానీ మొన్న ఈ నగర అది వచ్చింది కదా, తరుణ్ భాస్కర్ సినిమా, అందులో సరిగా వాడలేదు. ఏదో యూరిన్ ప్యాకెట్ అని వాడేశారు కానీ పెద్దగా ఏం లేదు. బట్ దీంట్లో నాగశ్విన్ ఎలా యూజ్ చేస్తారో చూడాలి. మరి బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది అంటారా? ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ లో గత 3 నెలల నుంచి, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు గట్టి సినిమాలు ఏం లేవు. మహారాజ్ సినిమా హిట్ అయిందంటే అర్థం చేసుకోండి జనాలు సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు. కల్కి ఖచ్చితంగా ఎబో యావరేజ్ స్టాక్ పడినా ఈజీగా 2000 దాటింది.
2,000 కోట్లు 2,000 కోట్లు సరదా దాటింది, 50 ఎవరేజ్ దాటినాయి. ఇంకా అది హిట్ ఆగబడిందంటే అది ఇంకా నువ్వు 2.5 దాకా వెళ్ళిపోవచ్చు. 2.5. ఇంకా అప్పుడు నాగార్జున రాజమౌళి గారిని మించి వెళ్ళిపోతారు. సరదాగా వెళ్ళిపోతారండి. ఎందుకంటే నాగశ్విన్ గత 2 సినిమాలు కూడా అంటే ఆయన కాన్సెప్ట్స్ అన్ని వేరుగా ఉంటాయి. కొంచెం స్టఫ్ ఉన్న డైరెక్టర్, టైం తీసుకుంటారు, మంచి క్లారిటీగా చెప్తా ఉంటారు. ఇంకోటి హైప్ అంటే ఉన్నది లేనట్టు కాకుండా ఎట్లా ఉంటే అట్లా చెప్తారు అనమాట. అట్లా మరి పుష్ప 2 కల్కి వల్లే ఇదైందా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే కల్కి అనేది హైయర్ స్టాండర్డ్స్. అలాగే అందులోనూ ఆయన పాత సినిమా మహానటి బాగా బ్లాక్ బాస్టర్ కాబట్టి, ప్రభాస్ది సలార్ కూడా హైయర్, అది కూడా బ్లాక్ బాస్టర్ కాబట్టి, సో ఇద్దరు బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ వస్తుందిగా. సో పుష్ప వెనక్కి వెళ్ళడమే మంచిది అయింది. ఎందుకంటే పుష్ప 1 చూసాం, సెకండ్ స్టఫ్ ఉండదని తెలుసు అందరికీ, ఏదో లాగుతారు. సో అదేదో కొంచెం లేట్గా రిలీజ్ అయితే కొంచెం హిట్ వచ్చినా లాక్కెళ్ళిపోవచ్చు. ఓకే. పుష్ప కల్కి 2 పుష్ప కల్కి దేవరా మూడిట్లో ఏది ఫస్ట్? దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను దేవరా కోసం వెయిట్ చేస్తారు. ఇష్టం. ఓకే. ఎన్టీఆర్. ఓకే. మరి పుష్ప 2 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుష్ప 2కి వెళ్తారంటారా? అదే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ తెలిసిందే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అంటే ఓకే అంటే ఓకే అంటారు, లేదంటే లేదు, అట్లా ఉంటుంది. అసలు కల్కి అంటే ఎవరు? కల్కి అంటే నాకు తెలిసిన ప్రకారం, మిథాలజీ ప్రకారం ఈ అవతారాలు ఉన్నాయి కదా, దశ అవతారాలు లాస్ట్ అవతారం కల్కి. మరి ఏమైనా సెకండ్ పార్ట్కి 11వ అవతారం కూడా ఏదైనా ఉన్నది ఇష్టాలంటే ఇవ్వకపోతే చాలు. నమస్తే అన్న. నమస్తే అన్న. నీ పేరు? రాజశేఖర్ గారు, మనకి రేపు కల్కి సినిమా రిలీజ్ అవుతుంది 27వ తారీఖు. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాను, బాగుంది. ఓవరాల్ గా నాకైతే సూపర్ అనిపించింది. కాకపోతే ఏంటంటే జేమ్స్ బాండ్ టైంలో అది స్కై చేస్తారు కదా, అదొకటి కొంచెం హైలైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలా చూసినాం, ఇది ఒకటి వెరైటీ. ఇందులో ఫైటింగ్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ తో ఫైట్ చేస్తారు కదా, అదొకటి నాకు ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ అంటే కొంచెం ఓల్డ్ హీరో కాబట్టి, ఇది మా ప్రభాస్ మంచిగా గట్స్ ఉన్నా మళ్ళీ పాన్ ఇండియా కొంచెం అది కొంచెం కాంబినేషన్ ఎలా ఉంటుందో డిఫరెంట్ గా చేంజ్ ఉంది, దానికోసం ఇంట్రెస్ట్ ఉంది. బాహుబలి రికార్డ్స్ బ్లాక్ చేసిందా, క్రాస్ చేసిందా? బాహుబలి రికార్డ్స్ అంటే స్టోరీ పరంగా అయితే ఇది డిఫరెంట్ అన్న, అది డిఫరెంట్. రికార్డ్స్ ఏమో చేయొచ్చు మేబీ, కాకపోతే నాకైతే స్టోరీ బాగుంది. మరి పుష్ప 2 ఎందుకు వాయిదా పడింది అంటారు? ఇక పుష్ప 2 అంటే ఇదే పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి కదా, దాని వల్ల పాన్ ఇండియానే అదే అంటారు, పాన్ ఇండియా సినిమాలు వరుసగా ఉన్నాయి కదా పెద్ద పెద్ద హీరోలే. మేబీ అది ఒక పోస్ట్ పోయడానికి కలెక్షన్ పరంగా వాళ్ళు కూడా బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు కదా, దానికి కలెక్ట్ చేయడం కోసం కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే ఒక హీరో ఎక్కువ కంపారిజన్ చేసుకోవడానికి కలెక్షన్ లూజ్ అయితే ప్రొడ్యూసర్ లాస్ అవుతారు అని చెప్పేసి దాని పరంగా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ దాంట్లో. అదొకటి అదే అనుకుంటున్నాను. ఇంకోటి ఏమంటున్నారంటే మొన్న వైసీపీకి సపోర్ట్ ఇచ్చాడు కదా అల్లు అర్జున్, అందుకని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్ళరు అని చెప్పేసి చేంజ్ చేసామని చెప్పేసి అంటారు. అలా మనకేంటంటే పొలిటికల్ ఏంటంటే ఒక 2-3 రోజులు అయిపోతుంది, కానీ సినిమా రిలీజ్ చేసరికి అందరు ఒకటే అవుతారు అండి. అందరు ఒకటే అవుతారు, హీరో అభిమాని హీరో అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. అసలు కల్కి అంటే ఎవరు? ఇప్పుడు శ్రీమన్ మహావిష్ణువు అవతారం నేను కూడా అదే టైప్ లో అనుకున్నా. కాకపోతే ఏంటంటే నేమ్ ఒకటి డిఫరెంట్, స్టోరీ ఒకటి డిఫరెంట్ అంతే. సేవ్ పీపుల్, ప్రజలను ఎలా కాపాడతారు అనేది కల్కిలో ఒక అప్పుడు చూపించారు మనకు. శ్రీరామచంద్రుడు అట్లా, లక్ష్మీ పార్వతి ఇట్లా, ఇది కూడా ఈ టైంలో కూడా అట్లా ప్రజలను ఎలా సేవ్ చేస్తారు, దానికోసం ఎట్లా ఫైట్ చేయాలి, లోక వినాశనం ఎట్లా ఉంటాయి కన్నడ, దానికోసం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు, రేపు కల్కి మూవీ రిలీజ్ అవుతుంది 27న. ట్రైలర్ చూసారా? చూసాను. బాగుందా? చాలా సూపర్ ఉంది. మరి కల్కి బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు? చేస్తుంది అనుకున్నా, కన్ఫర్మ్ సార్. అందులో అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా సినిమా చాలా రిచ్ గా ఉంటుంది, చాలా రికార్డ్ బాగా క్రియేట్ చేస్తాను కన్ఫర్మ్ గా ఆశ. టికెట్లు బుక్ చేసుకున్నారు? మా ఫ్రెండ్స్ బుక్ చేస్తా అన్నారు, ఐమాక్స్ లో వెళ్తాం. ఇప్పుడు మరి పుష్ప 2 ఎందుకు వాయిదా పడింది అంటారు? ఇక పుష్ప 2 అంటే అంతా ఇక్కడ అంతా రాజకీయాల గురించి అయినా పరిచయం గురించి అయినా, ఇక అది ఎక్స్పెక్ట్ కొందరు అన్ఎక్స్పెక్టెడ్, కొందరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కొంచెం రాజకీయాల నుంచి ఇక్కడ అట్లా అనుకుని ఇట్లా అనుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు చూడరంటారా? చూడరు. పుష్ప 2 చూడరా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొంచెం కష్టం. డిసెంబర్కి వాయిదా వేసింది కాబట్టి అప్పటి వరకు కొంచెం కూల్ కావచ్చు ఫ్యాన్స్. అప్పటి వరకు కొంచెం అంటే ఇంకోటి ఏమంటున్నారు అంటే కల్కి వల్లే పుష్ప 2 లేట్ అవుతుంది అంటారు. దీని దెబ్బకు తట్టుకోలేక పుష్ప 2 వాయిదా పడింది. అది ఉండొచ్చు కొద్దిగా, మాక్సిమం అది కూడా 800. కానీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇదైతే పవన్ కళ్యాణ్ గురించి ఇది మొన్న ఆయన
వైఎస్ఆర్కి ఇచ్చేసాడు కాబట్టి దాని నుంచి అని కన్ఫర్మ్ అని అనుకుంటున్నారు. ఇంకొకటి అసలు కల్కి అవతారం గురించి ఏమనుకో, కల్కి అంటే ఎవరు? కలికి అంటే ఒక వ్యాసం, ఒక రచయితన. ఓకే అన్న. బాబాయ్ నమస్తే. నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు సినిమాలు చూస్తారా మీరు? సినిమాలు చూస్తాను. చూస్తారా? మరి ప్రభాస్ ది కొత్త సినిమా అవుతుంది, ఏం పేరు అది? అది ప్రభాత్ అంటే కల్కి అనే సినిమా కొత్తగా వాల్ పోస్ట్ మీద వేశారు కదా, అందులో ఒక అర్థం అన్నది ఉంటుంది అనేసి నేను అనుకున్నా. కానీ అది సినిమా చూస్తేనే కానీ పూర్తిగా ఇంట్రెస్ట్ అన్నది తెలియదు, చెప్పలేము. ఓకే, మరి బాహుబలి దాటిద్ది అంటారు ఇది? బాహుబలి బాగుంది కదా, బాగుంది కదా. అందులోని ఒక కథని స్టోరీ పెట్టి నటన ఎలాగుంటది అన్నది అర్థం చేసుకునేలాగా తీశారు బాహుబలి. అదే టైప్ లో ఇది కూడా ఉన్నట్లయితే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. అల్లు అర్జున్ తీస్తాడు కానీ అదొక రకం టైపు. కథని స్టోరీని డెవలప్మెంట్ చేసుకుని విధానం ఎలాగుంటది, ఏ రకంగా ఉంటది అన్నది ఓ యాక్టింగ్ పెట్టి వస్తుంది. ఓకే, సరే మరి, థ్యాంక్ యూ.